అందరికీ నమస్తే అండి. ఇద్దరు విశ్రాంత ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం ఈరోజు కీలకమైన పోస్టింగుల్లో నియమించిందనమాట. అంటే నామినేటెడ్ పదవులు అనుకోవచ్చు ఒక రకంగా. విశ్రాంత ఐపీఎస్ అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దారుణంగా వేధింపులకు గురై దాదాపుగా 5 ఏళ్ళు కూడా పోస్టింగ్కు దూరమైన ఏబి వెంకటేశ్వరరావు గారికి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. దాదాపుగా 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవులో కొనసాగుతారు. అంటే మళ్ళీ 2027 ఫిబ్రవరి 1 వరకు ఆయన ఇదే పదవిలో కొనసాగుతారు. నిజానికి ఆయనకు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలి అని తెలుగుదేశం పార్టీ వర్గాలు ప్లస్ ఆయన సన్నిహితులు, ఆయనకు చంద్రబాబు గారికి ఉన్న కామన్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు, పైరువేలు చేస్తున్నారు, లాబింగ్ చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సో చివరికి 3 రోజుల కిందట ఆయన మీద గత ప్రభుత్వం ఒక సస్పెన్షన్ విధించింది కదా, దాన్ని ఎత్తివేస్తూ 3 రోజుల కిందట ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ఆయనకు ఒక పెద్ద రిలీఫ్. ఆ సస్పెన్షన్ కాలంలో ఆయన కోల్పోయిన వేతనం మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. అది ఒక బెనిఫిట్. అయితే ఇప్పుడు 2 ఏళ్ల పాటు ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వడం, క్యాబినెట్ హోదా ఉంటుంది, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. సో దాని ద్వారా ఆయనకు మరో ఉపశమనం అనమాట. సో దీంతో క్యాడర్లోనూ కొంత రిలీఫ్ ఉంటుంది, ఆయన సన్నిహితుల్లోనూ రిలీఫ్ ఉంటుంది, అలాగే కామన్ ఫ్రెండ్స్ అందరిలో కూడా బాగానే ఉంటుంది. పర్టికులర్గా వాళ్ళ సామాజిక వర్గంలో కూడా బాగానే ఉంటుంది. సరే, ఇది కాసేపు పక్కన పెట్టేస్తే మరో రిటైర్డ్ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్పి ఠాకూర్ గారు అందరికీ గుర్తుండే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టైంలో ఆయన డీజీపీగా పనిచేశారు. సో ఆయన 2018 జూలై నుంచి 2019 జూన్ వరకు అనుకుంటా ఏపీ డీజీపీగా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయన్ను మార్చేసి ఏపీఎస్ఆర్టీసీలోనూ తర్వాత ఇంకేదో ఒక 2-3 పదవులు ఇచ్చారు. చివరికి ఆయన 2021లో రిటైర్ అయ్యారు అనుకుంటా. సో సరిగ్గా గుర్తులేదు. ఆయన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి. సో ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఒక కీలకమైన పోస్ట్లో ఆయనకు ఇచ్చారనమాట. అయితే ఆయన ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు, ఢిల్లీలో ఏపీ భవన్ ఉంటుంది కదా, ఆ ఏపీ భవన్కి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన చూస్తారు. ఏపీ భవన్ ప్రతినిధిగా ఉంటారు, ప్లస్ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తారనమాట. సో ఆర్పి ఠాకూర్ గారికి ఎందుకు ఈ పదవి ఇచ్చారంటే ఆయనకు డిపార్ట్మెంట్లో పట్టుంది, అలాగే కేంద్రం స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. ఆయన కేంద్ర హోంశాఖ పెద్దలతో పాటు కేంద్రం స్థాయిలో ఉన్న వివిధ వర్గాలతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన సర్వీస్లో కూడా మంచి రికార్డు ఉంది. ఆయన దాదాపుగా 4 జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు, ప్లస్ హైదరాబాద్ డీసీపీగా పనిచేశారు, ఏసీబీలో పనిచేశారు. ఇలా భిన్నమైన శాఖల్లో పనిచేస్తూ కేంద్ర సర్వీసుల్లో కూడా ప్రతి ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అధికారులు, ఈ సివిల్ సర్వీసెస్ అధికారులు వాళ్ళ పని మధ్యలో వాళ్ళ సర్వీస్లో ఒక 5 ఏళ్ల పాటు కేంద్ర సర్వీసుల్లో కూడా చేయాలి. అలా కేంద్ర సర్వీసుల్లో పనిచేసినప్పుడు వాళ్ళకి కొన్ని కీలకమైన విభాగాలు అప్పచెప్పే క్రమంలో కొన్ని పరిచయాలు, నెట్వర్క్ ఏర్పాటవుద్దన్నమాట. సో అలా ఆర్పి ఠాకూర్ గారికి కేంద్రం స్థాయిలో పరిచయాలు ఉండటం, అనేక బ్యూరోక్రసీ అధికారులతో పరిచయాలు ఉండటం. సో ఇక్కడ ఆయన ఇప్పుడు ప్రస్తుత కూటమి పెద్దలకు కూడా ఆయన సన్నిహితుడిగా ఉండడం, దాంతో ఆయనకు ఆ పదవి ఇస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వం భావించి ఆయనకు సలహాదారుగా ఇచ్చారన్నమాట. సో ఇక్కడ ఈ 2 పదవుల పట్ల కూడా ఆల్మోస్ట్ వాళ్ళ అనుకూల వర్గాలందరూ సాటిస్ఫైగానే ఉన్నారు. ఈవెన్ సాధారణ ప్రజలు పెద్దగా ప్రభావితం అవ్వరు, పెద్దగా నెగిటివ్ యాంటీ అంటూ ఏమీ ఉండదు. దీన్ని పాజిటివ్గానే తీసుకుంటారు. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద సింపతి ఉంది, ఖచ్చితంగా సింపతి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆయన ఏ విధంగా వేధింపులకు గురయ్యారు అనేది రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా గమనించారు. సో జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఈవెన్ ఏబి వెంకటేశ్వరరావు గారిని కానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కానీ, లేదా జస్టిస్ ఎన్వి రమణ గారికి ఆ చీఫ్ జస్టిస్ రాకుండా అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కంప్లైంట్ చేయడం కానీ, ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు అబ్జర్వ్ చేశారు. ఒక కమ్యూనిటీతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఆ కమ్యూనిటీని మనం విలన్లుగా చిత్రీకరిస్తున్నామని. కానీ అక్కడ కమ్యూనిటీ కాదు, సాధారణ ప్రజలు కూడా దూరం అయ్యారు ఆయన చర్యల కారణంగా.
సో అందుకని ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కొంత సింపతి క్రియేట్ అయింది. సో అందుకే ప్రభుత్వం వచ్చాక ఆయనకు పదవి ఇస్తారని చాలా వర్గాలు వెయిట్ చేసరికి ఈరోజు ఆ పదవి వచ్చేసింది. సో కొంత రిలీఫ్ అన్నమాట ఇది. థ్యాంక్ యూ.